ఈ ప్రపంచంలో కొన్ని శక్తులు మనకి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. కనిపించని శక్తులతో ఆడుకోవడం స్టార్ట్ చేసిన క్షణంలో భక్తి భయంగా మారుతుంది. దైవం గురించి నమ్మకం దైవిక శిక్షగా మారుతుంది. ఈ కథ భూతాల గురించి కాదు, దేవుడి గురించి. అందుకే ఇది డార్క్ డివైన్ స్టోరీ. మనం అందరం దేవుణ్ణి పిలుస్తాం, కష్టం వస్తే, భయం వస్తే, లేదా కోరిక ఉన్నప్పుడే. కానీ పెద్దలు చెప్పిన మాట ఒకటే, దేవుడు ఏటీఎం కాదు, బటన్ నొక్కితే ఫలం ఇవ్వడానికి. కొంతమంది భక్తి పేరుతో దైవాన్ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది చేసినా జరుగుతుందా, అది చేసినా ఏం కాదులే. ఈ ఆలోచన స్టార్ట్ అయ్యాక దైవంతో ఒక గేమ్ ఆడినట్టు అవుతుంది. భారతదేశంలో చాలా టెంపుల్స్లో ఒక కామన్ బిలీఫ్ ఉంది. దైవిక నియమాలు తప్పితే దైవిక శిక్ష స్లోగా స్టార్ట్ అవుతుంది. అది సడన్ యాక్సిడెంట్స్లా ఉండదు, సినిమా సీన్లా ఉండదు, చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. మనసుకి శాంతి పోవడం, నిద్రలో డిస్టర్బెన్స్, అనవసరమైన భయం, డెసిషన్ మేకింగ్ కన్ఫ్యూజ్ అవ్వడం. మనం అది నోటీస్ చేయం, కానీ అది దైవిక వార్నింగ్ అని పెద్దలు నమ్ముతారు. ఒకసారి ఒక వ్యక్తి టెంపుల్లో మొక్కు పెట్టుకున్నాడు. మా పని అయిపోతే మొక్కు తీర్చుకుంటా అని. పని అయిపోయింది, కానీ మొక్కు మర్చిపోయాడు. దేవుడు అర్థం చేసుకుంటాడులే అనుకున్నాడు. అలా మంత్స్ అయిపోయాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో క్లాషెస్, హెల్త్ ఇష్యూ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, రిపోర్ట్స్ నార్మల్. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళాడు, ఒకటే మాట చెప్పాడు, దేవుడి మాట బ్రేక్ చేశారు. ఇది కోఇన్సిడెన్సా లేక దైవిక డిసిప్లైనా? ఈ ప్రశ్నకి ఆన్సర్ ఎవరికీ తెలియదు. ఈ కథలు భయం క్రియేట్ చేయడానికి కాదు, ఈ కథలు మనకు ఒక లెసన్. దేవుడు అంటే భయం కాదు, దేవుడు అంటే డిసిప్లైన్. పూజ అంటే శ్రద్ధ, మొక్కు అంటే డీల్ కాదు, కమిట్మెంట్. భక్తి అంటే కోరికలు కాదు, క్యారెక్టర్. దైవాన్ని నమ్మితే సరిపోదు, దైవిక మర్యాద కూడా పాటించాలి. అందుకే పెద్దలు చెప్తారు, తెలియని పూజలు చేయొద్దు, దేవుడి పేరు వాడి మోసం చేయొద్దు, భక్తి పేరుతో అబద్ధం ఆడొద్దు. ఎందుకంటే దైవిక శక్తిని టెస్ట్ చేయలేము, రెస్పెక్ట్ చేయగలము. ఈ కథ నిజమా లేక బ్లైండ్ బిలీఫా? మీ హృదయం చెప్పిన ఆన్సర్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి డార్క్ డివైన్ స్టోరీస్ భక్తితో భయం లేకుండా అర్థం చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ స్టోరీ మిస్ అవ్వకండి.